నీకు తెలియాల్సింది ఇంకా ఉందమ్మా. నా మంగ పుట్టగానే నాకు దూరమయ్యింది. తను ఉన్నట్టు కూడా నాకు తెలీదు. 20 ఏళ్ల పాటు దూరంగా పెరిగింది. ఒక పని మనిషిలా నా ఇంటికొచ్చింది. అప్పుడు తను నా కూతురని నాకు తెలీదు. మాటలు నేర్పాల్సిన ఈ నోటితో మంగని తిట్టాను. లాలించాల్సిన ఈ చేతులతో తనని కొట్టాను. ప్రేమ చూపించాల్సింది పోయి స్వార్థంతో శాపానికి బలి చేసేశాను. అయినా నా బిడ్డ ఒక్క మాట కూడా అనలేదు. తల్లిని క్షమించి తనే నాకు తల్లయింది. అమ్మగా నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చింది. కానీ ఇప్పుడు ఈ కన్న తల్లి తన ఎదుటే మేడం, బాధపడకండి. మంగా మేడం గారు ఎక్కడ ఉన్నా మీకోసం తిరిగి వస్తారు. కంట్రోల్ చేసుకోండి మేడం. కన్నబిడ్డ దూరం అయితే తల్లి పడే బాధ ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది మేడం. నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నా పిల్లలు జైసార్కి దగ్గరయ్యారు. నన్ను మీ కూతురు లాంటి దాన్ని అంటున్నారు. ఇంతకంటే భాగ్యం ఇంకే ఉంటుంది. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మేడం. కుచేలుడింటికి శ్రీకృష్ణుడు వచ్చినట్టు నిన్న జైసారు, ఈరోజు మీరు మా ఇంటికొచ్చారు. మీలాంటి వారు ఎవరో ఒకరు వస్తారని నా మనసుకి ముందే అనిపించింది. లోపలికి రండి మేడం, భోంచేసి వెళ్దురు గాని. ఇందాకే ఆంటీకి వాటర్ కాఫీ ఇచ్చామమ్మా. అవునా? కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటికొస్తే చిరాకు కోపం తెచ్చుకుంటావు. అన్నయ్యకు ఆంటీని చూస్తే సంతోషమంటమ్మా. అంటే మా వాడికి మీరు నచ్చారు మేడం. అసలు వీడు ఒక పట్టాన ఎవరిని ఇష్టపడడు. అది నా అదృష్టం అమ్మా. లేదు మేడం గారు, మా అదృష్టం. గతం మర్చిపోయాను. నా వాళ్ళెవరో నాకు తెలియదు. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు నా గతమేంటో త్వరగా తెలుసుకోవాలని బలంగా అనిపిస్తుంది. మన వాళ్ళెవరమ్మా? మనకి ఎవరూ లేరా? మన కోసం రారా అని పిల్లలు ఆశగా అడుగుతూ ఉంటారు. అప్పుడు చాలా బాధేస్తుంది. కానీ నిన్న జైసారు, వాళ్ళ పిన్ని గారు, ఈ రోజు మీరు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే నా వాళ్ళెవరో నేను తెలుసుకుంటాననిపిస్తోంది. తెలుసుకోవాలమ్మా. నువ్వు త్వరగా గతం గుర్తు చేసుకుంటే అందరం సంతోషంగా ఉంటాం. ఆ రోజు తొందరలోనే వస్తుంది మేడం. దేవుడి దయవల్ల ఆ మంచి రోజు త్వరలోనే వస్తుంది మేడం. మీరు వచ్చారు కదా మేడం, కాసేపట్లో జై సార్ కూడా వస్తారు. ఇంక పండగే పండగ.
మేడం. రండన్నయ్య గారు, ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం. పదండి మేడం. రండి మేడం. ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా మన వెనకాలే పడుతోంది దొంగ మొహంది. చంద్రిక ప్రసాదులను ఇంట్లోనే లాక్ చేసినట్టు దీన్ని కూడా ఏదో ఒకటి చేసి మన వెంట పడకుండా చేసుండాల్సింది. డోంట్ వరీ జేజే, 2 minutesలో నిత్య నుంచి ఎస్కేప్ అవుతాం. జై మిస్ అయ్యాడు. అయినా జై అంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్ళాడు? నేను ఫాలో చేస్తున్నానని అబ్జర్వ్ చేశాడా? అందుకే ఎస్కేప్ అయ్యాడా? నో, దీక్షకి టైం అయి ఉంటుంది. మామ్ కార్ చారి ఇంటి దగ్గర ఎందుకుంది? ఏదో పెళ్లి పనుల కోసం వెళ్తున్నానని మామ్ నాతో చెప్పింది కదా. మరి చారి ఇంటికి ఎందుకు వెళ్ళింది? సంథింగ్ ఇస్ రాంగ్. ఏమైంది నాన్న, ఎందుకు ఆపావు? చారి ఇంటి ముందు స్వరూప ఆంటీ కారుంది. అవును, మంగని పిల్లల్ని చూడ్డానికి స్వరూప ఇంటికి వెళ్తానంది కదా. నిత్య ఆ కార్ని చూసుంటే తప్పకుండా వెనక్కి వెళ్ళి మంగను చూసేస్తుంది. మంగ బ్రతికే ఉందని నిత్యకు తెలిసిపోతుంది. దాహం అమ్మ, దాహం అమ్మ, గొంతు ఎండిపోతుందే. దాహం. చంద్రిక, వచ్చే చంద్రిక, గొంతు ఎండిపోతుంది. ఎక్కడికి వచ్చావే? వచ్చే చంద్రిక, ఓ గుక్కడ మంచిల్లిచ్చి సావే. అమ్మ చంద్రిక. వామ్మో, ఇది వచ్చేలోపు నేను సచ్చేలా ఉన్నానే. నేనే వెళ్ళి తాగుతా. అయ్యా సత్యాన్రా దేవుడు. అబ్బా అబ్బా, అయ్యా అమ్మో. అయ్యో, ఏంటి పౌడ్రు? దొర్లుకుంటూ బెట్లు దిగావు. మామూలుగా దిగితే సరిపోయేది కదా. లే 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 పౌడ్రు, లే. అబ్బా లే. అమ్మో అమ్మో, ఇంత బరువున్నావేంట్రా నాయనా? అమ్మా, అబ్బా. నీ అమ్మ కడుపు మాడ. నీ కథ అర్థమైనా అదే. నేను మెట్లు దిగలేదే, మెట్లపై నుంచి జారి కింద పడ్డాను. అయ్యో, దెబ్బలేం తగలేదు కదా పౌడరు? ఏందే, నాకు దెబ్బలు తగలేదని బాధపడుతున్నావా? అది కాదండి, దెబ్బలేం తగలేదు కదా అని అంటున్నాను. అది సరే కాని నన్ను వదిలి ఎక్కడికి పోయావు నువ్వా? ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. నా పక్కనే ఉండి మాట్లాడొచ్చుగా. నాకు తెలియని సీక్రెట్లు ఉన్నాయా? అచ్చే, సీక్రెట్స్ కాదు, అక్కడ సిగ్నల్స్ లేవు. సరేలే, దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి. మరి నన్ను పిలవచ్చుగా.
సర్కస్ ఎందుకు చేయడం? పిలవటమా? అరిచానే ఎంతకీ నువ్వు రాలేదు. సారీ పౌడరు, ఫోన్లో మాట్లాడుతూ నీ అరుపులు వినిపించలేదు. వినపడలేదా, వినిపించుకోలేదా? అబ్బా, మంచి నీళ్ళు తప్పికవుతున్నాయి. ఉండు పౌడర్ తెస్తాను. అమ్మా. ఇదిగో తాగు. ఏంటి ఏదో ముష్టోడికి ఇచ్చినట్టు కింద పెట్టినా చేత్తో తాగిచ్చొచ్చుగా. నీ చేతులు బానే ఉన్నాయిగా. అర్థమైంది, అంతా నా కర్మ. చేసిన పాపం ఊరికే పోతుందా, కక్ష తీర్చుకుంటుంది. నా పరిస్థితి ఎట్లా ఉంటే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో. నాకైనా బుల్లెట్ దెబ్బతో సరిపెట్టారు. నిన్ను పక్కాగా పైకి పంపించేస్తుంది. నువ్వు బ్రతకవు చంద్రిక, నువ్వు బ్రతకవు. ఏంటి శపిస్తున్నావా? ఈ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానే, చేసిన కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నన్ను మెట్లపై నుంచి పడేసింది, నిన్ను పాతాళంలోకి తొక్కేస్తుంది. గుర్తు పెట్టుకో, నువ్వు ఇంతకింత అనుభవించటం ఖాయం. నీకు బాగా కాలుతుంది కదా పౌడరు. కాల్దా మరి. వామ్మో, నువ్విప్పుడే ఇలా ఉంటే రేపు నేను ముసలోడిని మంచార పడితే నన్ను కన్నెత్తైనా చూస్తావా? అప్పుడు కూడా ఇట్టాగే చూస్తావు. అమ్మా, అమ్మా, కాసిన కాఫీ నీళ్ళైన నా మొఖాన పోయి. పైకెళ్ళి కూర్చో, తీసుకొస్తాను. నువ్వు నిజంగా నరకానికే పోతావే. నా పరిస్థితి తెలుసు కూడా ఒక్కనే వెళ్ళమంటున్నావు. ఏంది నడిచెళ్ళే పరిస్థితి అనాదే? ఓ, ఇంత చిన్న దెబ్బకి పెద్ద రాదంతా చేస్తున్నావు. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గుండె నొప్పి. అనుభవిస్తే తెలుస్తుంది ఈ నొప్పి. ఇప్పుడు నీకు అర్థం కాదులే. ఈ రోజు నన్ను అంటున్నావు, రేపు నిన్ననే రోజు ఒకటి వస్తుంది. ఇలాగే శాపాలు పెట్టావంటే మధ్యలో తీసుకెళ్లి వదిలేస్తాను, మళ్ళీ కింద పడతావు. అమ్మ వద్దులేవే, నువ్వు అన్నంత పని చేస్తావు. అవును, ఆ నిత్యం మనకు మళ్ళీ కాల్ చేయలేదేంది? అబ్బా, దాని గొడవ ఇప్పుడు మనకు అవసరమా? అది కాదు చంద్రిక, నిన్ను అంత అడావుడు చేసింది, ఈ రోజు ఎందుకు సైలెంట్ గా ఉందే? అదెక్కడ సైలెంట్ గా ఉంటుంది? ఎక్కడో ఒక చోట వైలెన్స్ చేస్తూనే ఉంటుంది. కొన్నాళ్ళు అది మన జోలికి రాకపోవడమే మంచిది. అవును చంద్రిక, ఆ వంకతోనైనా నేను రెస్ట్ తీసుకోవచ్చు. అమ్మా. సరే పదండి, చిన్నగా పదండి. చిన్న అబ్బా, నీ అమ్మ కూడా మాడా. అమ్మా, నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పానే, రెస్ట్ తీసలేదు. సారీ పౌడరు, సారీ సారీ. పద 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 పద. పద, నెమ్మది, నెమ్మదిగా.
నమస్తే మేడం, మీరేంటి ఇక్కడ? మా మామ్ కార్ ఇక్కడుంది. స్వరూప మేడం గారు మా ఇంట్లో ఉన్నారు మేడం. మా నాన్నతో మాట్లాడుతున్నారు. రండి రండి మేడం, రండి. బేబీ, నువ్వేంటిక్కడ? బయట నీ కార్ ఉంది. నన్ను ఫాలో చేస్తున్నావా? నా మీద డౌట్ పడుతున్నావా? నో మామ్, నేనేదో క్యాజువల్గా ఇటు వెళ్తూ నీ కార్ చూసి వచ్చాను. క్యాజువల్గా వచ్చావా, కావాలని వచ్చావా? ప్రామిస్ మామ్. అయినా నువ్వు చారి ఇంటికి వస్తున్నానని ఎందుకు చెప్పలేదు? మార్నింగ్ అడిగితే ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానని చెప్పావు. ఇంపార్టెంట్ విషయమే మేడం. మీ పెళ్లి గురించి నాతో డిస్కస్ చేయడానికి మేడం గారు వచ్చారండి. జై సార్కు తెలియకుండా ఏదో సర్ప్రైజ్ చేయాలటండి. వద్దు చారి, బేబీకేం చెప్పొద్దు. తనకి నాపై డౌట్గా ఉంది. ఒక పక్క తనని, మరో పక్క జైని సర్ప్రైజ్ చేయాలని నేను చూస్తుంటే బేబీ నాకు షాకుల మీద షాకులు ఇస్తుంది. సారీ మామ్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. జై ఏదో టెంపుల్కి వెళ్తున్నట్టు చెప్పాను కదా, నేను కూడా ఆ టెంపుల్కి వెళ్ళి ఆ అమ్మవారిని విజిట్ చేద్దామని వచ్చాను. నీకోసం రాలేదు. అవునా బేబీ? నీ మీద ఒట్టు మామ్, నన్ను నమ్ము. ఓకే, నమ్మాను. ఇంక నువ్వెళ్ళు. చారి గారు, మేడం, ఇటువైపు ఏదైనా ఓల్డ్ టెంపుల్ ఉందా? అమ్మవారి టెంపుల్? ఇక్కడికి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది మేడం. మామ్, నేను ఆ టెంపుల్కి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రావచ్చు కదా. పద బేబీ, ఇక్కడ నా వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇద్దరం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. ఉంటాను చారి. సరే మేడం. వెళ్ళొస్తాను మీనాక్షి. అలాగే మేడం. బాయ్రా. బాయ్ ఆంటీ. పద. అమ్మయ్య, పెద్ద గండం తప్పిందే మీనాక్షి. అవునండి, మంగా మేడం గారిని నిత్య మేడం గారు చూసేస్తారేమో అనుకున్నాను. జయంకులు నిత్య ఆంటీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదుగా. నాన్నకి కాల్ చేసి ముందే హెచ్చరించారుగా. చెప్పండి సార్. వస్తాను అన్నారు, ఇంకా రాలేదేమండి? నిత్య మమ్మల్ని ఫాలో చేస్తాం చారి. అందుకే మీ ఇంటి ముందు ఆకుండా ముందుకొచ్చేసాం. ఇంటి ముందున్న స్వరూప ఆంటీ కార్ని నిత్య చూసినట్టుంది. తను వెనక్కి వస్తోంది. అక్కడికే వస్తుందేమో. బీ కేర్ఫుల్. ఓకే సార్, నేను చూసుకుంటానండి. ఈ రోజు మంగా మేడం గారి టైం బాగుంది మీనాక్షి. ప్రమాదం తప్పింది. మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుందండి. జయంకులుండగా మంగా మేడం గారికి ఏం కాదని అన్నారు. అభి, ఈ రోజు ఎందుకు నువ్వు నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావురా? అదేం లేదమ్మా, రోజు ఉన్నట్టే ఉన్నాను కదా. అదే షర్టు, అదే నిక్కరు, అదే హెయిర్ స్టైల్. కొత్తగా ఏముంది? నేనంటుంది నీ బట్టల గురించి కాదు, నీ ప్రవర్తన గురించి. ఇంటికి కొత్త వాళ్ళెవ్వరొచ్చినా కోపడేవాడివి. కానీ మొదటిసారి స్వరూప మేడం గారిని చూసి సంతోషపడ్డావు. ఆవిడతో అంత ఇష్టంగా మాట్లాడావు. ఈ రోజు నీలో కొత్త అభిని చూసాను తెలుసా? అవునన్నయ్య, ఈ రోజు నిన్ను కొత్తగా చూస్తున్నట్టుంది. కొత్త వారితో నువ్వు ఇంత సంతోషంగా ఎప్పుడూ లేవు. ఇది నాకు కూడా కొత్తగానే ఉంది దివ్య. ఎందుకో తెలియదమ్మా, ఆ ఆంటీని చూడగానే నిన్ను చూసినట్టే అనిపించింది. తనేదో సొంత మనిషి అయినట్టు, నాకు తనకేదో సంబంధం ఉన్నట్టు అనిపించింది. తనతో అన్ని విషయాలు చెప్పాలని తను ఒళ్ళో కూర్చుని అన్నం తినాలనిపించింది. తను అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది.